గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన 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 స్వర గర్జన 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 సువార్త గర్జన యేసయ్య గర్జన మెస్సియ గర్జన యేసయ్య గర్జన మెస్సియ గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్నాయి గర్జన భూమి ఆకాశం అంతం వరకు వినబడుతున్న యూదా గోత్రం స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన స్వర గర్జన. ఒకానొక దినమందున యేసు ప్రభుల వారు శిష్యులందరినీ పిలిచి దోనెక్కారు. దోనెక్కిన యేసు ప్రభుల వారు దోణి తేయమని చెప్పగా శిష్యులందరూ కూడా దోణి తోశారు. దోణి ముందుకు కొనసాగుతుంది. నీటి మీద అడుగులు వేస్తూ సాపిగా వెళ్తూ ఉంది. కొంత దూరము దోణి ముందుకు కొనసాగగా యేసు ప్రభుల వారు బావుగా చక్కగా నిద్రపోయారు. ఆయన నిద్రలో ఉండగా దోణ వెళుతున్న ఆ యొక్క తీరం లేక సముద్రంలో ఓ చక్కటి గాలి వచ్చింది. గాలే కదా అని కాముగా ఉన్నారు శిష్యులు. ఆ తర్వాత చిన్నగా వాన ప్రారంభించబడింది. వానే కదా అనుకొని చాలా ఈజీగా ఉన్నారు. ఆ తర్వాత గాలి వాన రెండు కలిసి వచ్చి ఆ దోణి మీద కొట్టడం ప్రారంభించింది. దోణింతా కూడా నీళ్లతో నింపబడిపోతుంది. వీరికి కొంచెం హృదయములో గిలిబుట్టుకుంది, భయము అనిపించింది. ఆ భయ ఆందోళనలో ఏం చేయాలో అర్థం కాక దోణిలో ఉంటున్న నీళ్ళన్నింటినీ కూడా శిష్యులందరూ కూడా ఎత్తెత్తి పోస్తున్నారు. ఆ గాలి కొంచెం ఎక్కువైంది, ఆ వర్షం కాస్త ఎక్కువైంది. దోణి నిండా నీళ్లు నింపబడడం జరుగుతుంది. ఇది ఆగటం లేదు, యేసుక్రీస్తు వారు లేవటం లేదు, ఆయకరగా దోణిలో ఉంటున్న నీళ్లు అయిపోవటం లేదు. వీరు ముంచి పోస్తూ ఉంటే కూడా ఆ దోణి నీళ్లతో నింపబడిపోతూ ఉంది. వీరికి ఆందోళన అధికమైంది, ఆవేదన అత్యధికమైంది, ప్రాణాపాయము వారికి చుట్టుముట్టింది. వారి స్థితి ఏంటో వారికి తెలియకుండా పోయింది. బైబిల్ స్పష్టంగా చెప్తుంది వారు అపాయ స్థితిలో ఉన్నారు. ప్రైజ్ హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నారు? అపాయపు స్థితిలో ఉన్నారు. ఉన్నది యేసు దోణిలో, ఉంటున్నది యేసుక్రీస్తు వారి యొక్క దోణిలో. యేసుక్రీస్తు వారు కూడా దోణిలోనే ఉన్నారు. కానీ వారికి అపాయపు స్థితి వచ్చింది. ప్రాణములు పోయే పరిస్థితి వారికి అందుబాటులోనే ఉన్నది. ఎప్పుడు దోణి మునిగిపోతుందో, ఎప్పుడు ఆ దోణి తిరగబడిపోతుందో, ఎప్పుడు నీరు అధికమై ఆ దోణి మరి పొర్లిపోతుందో, ఆ దోణి పొర్లిపోతే దోణిలో ఉంటున్న శిష్యులు నీటిలోకి పడిపోతారో, వారి ప్రాణాలు కోల్పోతారో అన్న సంగతి క్షణాలలో జరిగిపోయినా, రెప్పపాటున జరిగిపోయినా ఆశ్చర్యపడాల్సిన పరిస్థితి లేదు. అందుకని బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. లూకా వ్రాస్తూ ఆ యొక్క మాటను గుర్తు చేస్తున్నాడు. లూకా వ్రాసిన సువార్త 8వ అధ్యాయం 22వ వచనం నుంచి, ఆయన తన శిష్యులతో కూడా దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదుమని వారితో చెప్పగా వారు ఆ దోణిని త్రోసి బయలుదేరి వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించెను. అంతలో గాలి వాన సరస్సు మీదికి వచ్చి దోణి నీళ్లతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండిరి. ప్రైజ్ హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? ఏ స్థితిలో ఉన్నారు? అపాయకరమైన స్థితి. ప్రాణాలు కోల్పోయే పరిస్థితి, శరీరము ఆందోళన చెందిన పరిస్థితి, హృదయము గందరగోళమైన పరిస్థితి, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి, ఏమవుతుందో ఏం కాబోతుందో అర్థము కాని పరిస్థితి, అపాయకరమైన పరిస్థితి. వీరికి ఇంకా అర్థమైపోయింది, ఇంకా మనము లేం, ఇంకా ఉన్నది ఒకే ఒక దిక్కు దేవుడే. హల్లెలూయా. దేవుని మహిమ కలుగక బాగా ఆలోచించండి. అపాయమైన స్థితిలో వీరున్నారు, ప్రాణాపాయ స్థితిలో వీరున్నారు, ఆఖరి గట్టున వీరున్నారు, కూలిపోయే పరిస్థితిలో వీరున్నారు, పతనమై ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో వీరి జీవితము కొనసాగిపోతుంది. ఏం చేయాలో అర్థం కాదు, ఉపాయము రాలేదు, అపాయం నుంచి తప్పించేవారు కనపడలేదు, ఏం చేసినా వారి జ్ఞానం పనికి రాలేదు, ఏ రకముగా తప్పించుకోవాలనుకున్నా కుదరటం లేదు. ఏ స్థితిలో ఉన్నామో బాగుగా అర్థమైంది, వారికి అపాయకరమైన స్థితిలో ఉన్నామని గుర్తించగలిగారు. ప్రేమితులరా, వెంటనే వారికి ఆలోచన వచ్చింది, యేసును లేపుదాం. హల్లెలూయా. ఎవరిని లేపుదాం? యేసును లేపుదాం. నిద్రపోతున్న యేసును
మనం లేపుదాం. నిద్రపోతున్న యేసుక్రీస్తును మనం అడుగుదాం. యేసుక్రీస్తును లేపి మన పరిస్థితిని ఆయనకు గుర్తు చేద్దాం అంటూ ఒక చక్కటి విషయాన్ని వాళ్ళు గుర్తు చేశారు. కింద వచ్చి 24వ వచనం, గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయనను లేపరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దింపగానే అవి అణిగి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, స్థితి మారిపోయింది, పరిస్థితి మారిపోయింది, అపాయపు స్థితి అడుగంటిపోయింది, ఆందోళన స్థితి తొలగిపోయింది, భయము అన్నది దూరం అయిపోయినది, దిగులు అన్నది రాకపోయినది, ప్రాణాలు పోతాయి అన్న స్థితిలో ఉంటున్న వారు ఆఖరిగా ప్రాణాపాయ స్థితి నుంచి తప్పించబడిరి. ప్రేమితులరా, గుండె ప్రియ సహోదరి సహోదరులరా, ఒక్క రకముగా చెప్పాలంటే వీరి ప్రాణాపాయ స్థితి వీరికి దూరం అయిపోయాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వీరి ప్రాణాపాయ స్థితి వీరిని దాటి వెళ్ళిపోయాను. వారి దగ్గరకు వచ్చింది, వారి దగ్గరే ఉన్నది, వారిని భయాందోళన కలిగించింది, వారి దగ్గరకు వచ్చింది, వారికి ఆందోళన కలిగించింది, వారిని దుఃఖపరిచింది, వారి దగ్గరకు వచ్చింది, వారికి ప్రాణభీతి పుట్టించింది, అపాయం కలిగించాలని ఆశించింది. కానీ క్షణాలలో అది దాటి వారిని వెళ్ళిపోయింది. బైబిల్ చెప్తుంది, యేసు లేచి గాలిని చూసి గద్దించగా, సముద్రమును చూసి గద్దింపగా, గాలి సముద్రము రెండు కూడా నిమ్మలమాయను, సైలెంట్ అయిపోయాయి. ఎక్కడికి పోయాయో తెలియదు. గాలి వీచేది వారికి అగుపడడం లేదు, సముద్రం ఎగిరి కెరటాలు పడుతుంటే అది కూడా అగుపడడం లేదు, అది నిమ్మలమైనట్టుగా లేఖనములు సెలవిస్తున్నాయి. మరొకసారి అదే వాక్యం చదువుదాం. గనుక ఆయన యొద్దకు వచ్చి ప్రభువా ప్రభువా నశించిపోవచ్చున్నామని చెప్పి ఆయన లేపరి. ఆయన లేచి గాలిని నీటి పొంగును గద్దించగా అవి నిమ్మలమైన, సైలెంట్ అయిపోయాయి. ఎలా ఉందంటే, దానియేలు సింహాల బోనులో ఉన్నప్పుడు గాండ్రిస్తున్న సింహము నోరు తెరిచినప్పుడు ఆ నోటిని చూసి దానియేలు భయపడుతూ ఉంటే, ఆకాశం నుంచి దేవుని యొక్క అనుమతి చొప్పున భూలోకమును దిగవచ్చిన దేవుని యొక్క దూత సింహాల బోనులో ఉంటున్న సింహము నోటిని పట్టుకుంటే, ఆ నోరు మూతపడినప్పుడు ఆ గాండ్రించే ఆ శబ్దం ఏ రీతిలో నిమ్మలమైపోయినో, ఆవేశముతో ఉంటున్న ఆ సింహం, ఆకలితో ఉంటున్న ఆ సింహం, ఆ ఆకలి తీరకయే నోరు ఏ రీతిలో ముసుకును, అదే విధముగా మరి ప్రాణాలు తీయాలి అంటున్నా, ప్రాణాపాయ స్థితిలో శిష్యులను ఉంచాలి అని తీర్మానానికి వచ్చిన వారిని ఆందోళనకరమైన స్థితిలోనికి తీసుకుపోవాలి అని తలంపు వచ్చిన ఆ గాలి, ఆ నీటి పొంగు యేసుక్రీస్తు వారు గద్దించగానే అది నిమ్మలమైపోయాను, కామైపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిమ్మలమైపోయింది. ఒక రకంగా చెప్పాలంటే, ఏమండి గట్టి గట్టిగా మాట్లాడేవాడు సైలెంట్ అయిపోయాడు, కోపంగా ఉన్నవాడు సాత్వికుడిగా మార్చబోయాడు, ఉద్రేకం ఉన్నవాడు ఎందుకు వాని జీవితంలో మంచితనం వచ్చింది, పగ ఉన్నవాడు ఎందుకు వాడిలో ప్రేమ పుట్టిందంటే ఒకే ఒక్క మాట, యేసయ్య చెప్పిన గనుక. హల్లెలూయా. ఎవరు చెప్పారు? యేసయ్య నోటి మాట గాలికి వినబడెను, యేసుక్రీస్తు వారి యొక్క గద్దింపు నీటి పొంగు వినబడెను. అందుకనే గాలి నిలిచిపోయాను, నీటి పొంగు ఆగిపోయాను, నీరంతా కూడా నిమ్మలమైపోయాను, ధోనిలో ఉంటున్న నీళ్లు కూడా వారికి కనబడక పోయాను, ప్రాణాపాయ స్థితి వారిని దాటిపోయాను. ఆమేన్, హల్లెలూయా. ఏ స్థితి? ప్రాణాపాయ స్థితి వారిని దాటి వెళ్ళిపోయాను. ప్రాణాలు నీటిలో పోవలసిన స్థితిలో ఉంటున్న ఆ యొక్క శిష్యుల యొక్క జీవితం ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క గద్దింపు వలన అది నిమ్మలమైపోయి వారి స్థితి మారిపోయాను. ఆనందపు స్థితి వచ్చాను, ఆలోచనపు స్థితి వచ్చాను, ఆశ్చర్యమైన స్థితి వారికి వచ్చాను. గాలిని చూసి ఆయన గద్దించగా అది పోయినే, పొంగును చూసి గద్దింపగా అది నిలిచిపోయినే, ఈయన ఎట్టివాడు అన్న ఆలోచన వారికి వచ్చాను. ఆశ్చర్యం వారి హృదయంలో నిండెను. అది చూడగానే వారి ప్రాణాపాయ స్థితి నుంచి వారి పక్కకు వచ్చారు కనుక వారికి ఆనందమైన స్థితి అనుగ్రహింపబడెను. వీరి ప్రాణాపాయ స్థితి దాటిపోయాను. ఆమేన్, హల్లెలూయా. రెండవ సందర్భాన్ని మీకు నేను గుర్తు చేసడానికి ఇష్టపడుతుంటున్నాను. బైబిల్ గ్రంథంలో ఓ శ్రేష్టమైన వ్యక్తి మనకు కనిపిస్తాడు. ఇతను సొదొమ గొమొర్రాలో ఉంటాడు. సొదొమ గొమొర్రా అనేటివి రెండు జంట పట్టణాలు, హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా జంట పట్టణాలు అన్నమాట. ఇవి చాలా పెద్ద పట్టణాలు, బావుగా ధనధాన్యములు ఉంటున్న పట్టణాలు, పచ్చగా పంటలు పండే పట్టణాలు,
ఉద్రేకమైన జీవనాన్ని జీవిస్తున్న ప్రజలు ఉంటున్న పట్టణం. దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలన్నీ కూడా ఈ సొదొమ గొమొర్రాలోనే జరుగుతూ ఉంటాయి. దేవునికి వ్యతిరేకమైన ప్రజలందరూ కూడా ఈ సొదొమ గొమొర్రాలోనే లత్త గవలంతా ఒక దరికి చేరినట్టుగా, పనికిరాని గవలంతా ఒక దరికి చేరినట్టుగా పాపులంతా కూడా సొదొమ గొమొర్రా పట్టణానికే వచ్చి నిలిచారు. ఆ పట్టణపు స్థితి ఆందోళనకరముగా ఉన్నది. దాని మొర గొప్పదిగా కనిపిస్తూ ఉన్నది. అలాంటి సిచ్యువేషన్ లో ప్రభువైన క్రీస్తు వారు ఆ సొదొమ గొమొర్రా పట్టణాన్ని చూశారు. ఆ పట్టణము దేవునికి వ్యతిరేకమైన పట్టణము. వెంటనే దేవుడు ఆలోచన చేశాడు, తన దూతలను ఇద్దరిని పంపించాడు. ప్రైజ్ హల్లెలూయా. ఎవరిని పంపించాడు చెప్పండి? ఎవరిని పంపించాడు? ఇద్దరు దూతలను పంపించాడు. రక్షించడానికి కాదు, శిక్షించడానికి, కాపాడడానికి కాదు, కనికరము చూపడానికి కాదు, వారి జీవితాలను అంతము చేయడానికి, ఆ పట్టణమును చుట్టూ కంచి వేయడానికి కాదు, దాన్ని కాల్చి బొగ్గు చేయడానికి ఇద్దరు దూతలను దేవుడు పంపించాడు. పవిత్రులకు ఉన్న ప్రియ సహోదరి సహోదరులారా, వెంటనే ఇద్దరు దూతలు కూడా సొదొమ గొమొర్రా పట్టణానికి వెళ్ళారు. ఆ పట్టణపు స్థితి చాలా ఆందోళనకరమైన స్థితి. కొద్ది నిమిషముల లోపల ఆ పట్టణము గంధకముల చేత కాల్చబడిపోతూ ఉన్నది. కొన్ని గంటల లోపల ఆ పట్టణమంతా కూడా హస్తగతమైపోతుంది. భూమి మీద దాని రూపురేఖలు కనబడకున్నట్టుగా దేవుడు చేయడానికి ఒక తీర్మానానికి వచ్చాడు. దానిలో ఉంటున్న పశువు కానీ, దానిలో ఉంటున్న మనుషులు కానీ, దానిలో ఉంటున్న జంతువులు కానీ, దానిలో ఉంటున్న పక్షులు కానీ ఏది కూడా ప్రాణముతో ఉండదు. ఆఖరిగా చెట్టైనా, భూమి మీద మొలిసే గడ్డైనా ఇక మీద సజీవముగా ఉండదు. అది గంటల లోపల జరగబడబోతూ ఉంది. దేవుని యొక్క దూతలు అక్కడికి రాగానే అక్కడ ఒక అతనున్నాడు. అతని పేరు లోతు. ప్రైజ్ హల్లెలూయా. అతని పేరు లోతు. లోతుకు ఒక చక్కటి భార్య, ఆమె పేరు లోతు భార్య. ఆయనకు అందమైన ఇద్దరు కుమార్తెలు, చక్కటి ఇల్లు, అన్ని వసతులు, రకరకాల ఆశీర్వాదములు. అబ్రహాముకు వచ్చిన ధరలో చాలా ఆశీర్వాదాలు లోతుకు కూడా వచ్చాయి. అలాంటి ఉన్నతమైన కుటుంబముగా లోతు కుటుంబము కొనసాగుతుంది. ఉదయాన్న వీరు వెళ్ళినప్పుడు దేవుని యొక్క దూతలను ఈ లోతు చూశాడు. చూసిన వెంటనే వీరు దేవుని బిడ్డలను గ్రహించాడు. నేరుగా ఇంటికి తీసుకుని వచ్చుకున్నాడు. రాత్రి అంతా గడిచిపోయింది. జరగాల్సిన కార్యక్రమాలన్నీ జరిగిపోయాయి. ఉదయాన్ని లేచి లోతుకు దేవుని యొక్క దూత చెప్తుంది, నువ్వు లెమ్ము, ఇక్కడి నుంచి పట్టణమును వదిలిపెట్టి దూరముగా వెళ్ళిపోము. ఈ పట్టణమును మేము నాశనము చేయబోతున్నా. దేవుని యొక్క శిక్ష, దేవుని యొక్క ఉగ్రత ఈ పట్టణం మీదకి వస్తూ ఉంది. దయచేసి నీవు ఇక్కడి నుంచి వెళ్ళిపో అన్నాడు. దేవుని మహిమ కలుగాక. ఆ మాటలు చాలా స్పష్టంగా ఉంటాయి. బైబిల్లో నుంచి మనం చదువుకుందాం. ఆదికాండం 19వ అధ్యాయం 15 నుంచి. తెల్లవారినప్పుడు ఆ దూత లోతుని త్వరపెట్టి, లెమ్మో, ఈ ఊరి దోష శిక్ష నశించిపోకుండా నీ భార్యను, ఇక్కడనున్న నీ ఇద్దరు కుమార్తెలను తీసుకొని రమ్మని చెప్పాను. అతడు తడువు చేసెను. ప్రైజ్ హల్లెలూయా. కొన్ని మంచి మాటలు చెప్తే కూడా కొందరు ఆలోచన చేస్తా ఉంటారు, ఏం చేద్దామా అని. సౌలు దగ్గరికి అననీయ అని ఒక దైవజనుడు వెళ్ళాడు. యేసు ప్రభుల వారిని గురించి బావుగా తెలిసినవాడు, దర్శనాన్ని చూసినవాడు సౌలు. ఆ క్షణములో అననీయ మంచి దైవజనుడు, భక్తిభావములు కలిగిన వ్యక్తి. అలాంటి అననీయ సౌలు దగ్గరకు వెళ్ళి, సౌలా సహోదరుడా, దేవుడు నన్ను నీ దగ్గరకు పంపించును, ఆలస్యము చేయక, తడువు చేయక బాప్తిసము తీసుకో అన్నాడు. హల్లెలూయా. ఏం తీసుకో? చాలా కష్టం పాస్టర్ గారు. వారం వస్తామండి, ఎప్పుడో రోజు చస్తామండి, దానికి ఎందుకండి బాప్తిసం అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రేమితులకు ఉన్న ప్రియ సహోదరి సహోదరులరా, సౌలుకు అననీయ చెప్పాడు, అన్ని విషయముల్లో నువ్వు తడువు చేయవచ్చు కానీ బాప్తిస విషయంలో మాత్రము తడువు చేయొద్దు అనగా, ఒక రకముగా చెప్పాలంటే సేవకుడు చెప్పిన మాట వైపున తడువు చేయటం ఇద్దరు మంది మనుషులకు బావుగా కనిపిస్తూ ఉంటుంది. చాలా మందికి నేను చెప్తాను, బాప్తిసం తీసుకుంటే పెళ్ళి అయిపోయి సార్. ఎవరికి పెళ్ళి అయిపోయి? కొడుకు పెళ్ళి అయిపోయింది. మనవడన్నా పుట్టని సార్ పేరు పెట్టి, మనవడు పుట్టిన తర్వాత ఉండండి సార్ వాడిని స్కూల్కి పంపించి, ఆ తర్వాత కొద్ది రోజులక అమ్మ అవ్వ అవుతుంది, అవ్వ కాటికి వెళ్తుంది, కాటికి నుంచి నేరుగా నరకానికే వెళ్తుంది. అక్కడికి వెళ్ళి నాలాంటి సేవకుడు అమ్మ బాప్తిసం తీసుకో అంటే కుదరదు. ఆమె పై నుంచి ప్రభా కిందికి వెళ్తా, అమ్మ రత్న పాస్ గారు ఉన్నారు బాప్తిసం తీసుకొని వస్తా అంటుంది. అయినా అక్కడి నుంచి ఆయన ఇక్కడికి
పంపడు. ప్రేమితులకు కూడిన ప్రియ సహోదరి సహోదరుల, తడువు చేస్తూ ఉన్నాం ప్రతిదానికి కూడా. అనేక మంది రేపు ఎల్లుండి వచ్చే వారం వచ్చే నెల దేని కొరకు? మంచి కార్యము కొరకు. అదే చెడ్డ కార్యం కొరకు చెప్పండి. మరి ఏదైనా ఒక లాభం వస్తుందంటే పక్కన పని పెట్టి చక్కగా దాని దగ్గరకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ప్రేమితులరా, తడువు చేయొద్దు. కొన్ని విషయాల్లో మనం ఎప్పుడు కూడా దేవుని విషయాల్లో అస్సలు తడువు చేయటం నరునికి మంచిది కానే కాదు. అందుకనే కొన్ని సందర్భాల్లో లోతు లాంటి వారు కూడా నీతిమంతులైనప్పటికీ కూడా, లోతు లాంటి వారు కూడా మంచివారైనప్పటికీ కూడా, లోతు లాంటి వారు కూడా మంచి విశ్వాసులైనప్పటికీ కూడా, లోతు లాంటి వారు కూడా మంచివారు దేవుడికి ఇష్టమైనప్పటికీ కూడా, లోతు లాంటి వారు కూడా ఏదైనా ముందు తడువు చేస్తా ఉంటారు. ఆదివారం చర్చకు వస్తారు. బ్రదర్ బాప్తిసం తీసుకుంటారా అంటే, మళ్ళీ చూద్దాం పాస్టర్ గారు, మళ్ళీ ఆగస్టు తెస్తానులా. మా దగ్గర ఒక వ్యక్తి ఉన్నాడు, ఉదయాన్నే వస్తాడు, ఇంత పెద్ద బాటలు తెస్తాడు, కూల్ డ్రింక్ బాటిల్. ఏం తెస్తాడు? కూల్ డ్రింక్ తెస్తాడు. పాస్టర్ గారు గొంతు అరిసి అలసిపోతుందని ఉదయాన్నే మీరందరూ ఖాళీగా బైబిల్ పట్టుకొని వస్తారు, ఆయన బైబిల్తో పాటు ఇంత పెద్ద బాటలు పట్టుకొని వస్తాడు, నా చేతికి ఇస్తాడు. ఏమంటే మీరు అరిసి మీ గొంతు బాగా ఆరిపోతుంది, ఈ కూల్ డ్రింక్ తాగితే రెండో ఆరాధనకి మీరు బలం తెచ్చుకోగలరు అని. ఒక రోజు ఈ సీజన్ బాగాలేదు పాస్టర్ గారు, ఇప్పుడు కూల్ డ్రింక్ వద్దులేండి అంటూ మంచి పండ్లు తీసుకొస్తాడు బ్యాగులో పెట్టుకొని. మంచివాడు, లోతు లాంటి నీతిమంతుడే. కానీ బాప్తిసం తీసుకోండి బ్రదర్, ఇంత మంచి పనులు చేస్తున్నారు కదంటే, ఉండండి ఇంకా కొద్ది రోజుల తర్వాత. ఎప్పుడు? ఇంకా కొద్ది రోజులు మంచి పని చేస్తాడు, కానీ మంచి మాటను మాత్రము వినరు. మంచి లక్షణాలు ఉంటాయి, మంచి పనులకు మాత్రం ఆలస్యం చేస్తూ ఉంటారు. మంచి తలంపులే వస్తూ ఉంటాయి, కానీ మంచి కార్యాల కొరకు వెనకాడుతూ ఉంటారు. ప్రేమితులుగా, కానీ సౌలుకు అననీయ చెప్పిన వెంటనే సౌలు సిద్ధపడి పరిశుద్ధాత్మతో నింపబడిన వారై బాప్తిస్మం తీసుకొని దేవునికి శిష్యుడిగా సాధనముగా మలచబడిన. కానీ లోతు అలాగా లేడు. తన అల్లుళ్ళు వస్తారేమో అని చూస్తున్నాడు. హల్లెలూయా. ఎవరు వస్తారు? కాబోతున్న అల్లుళ్ళు, ఇద్దరు కుమార్తెలకు సిద్ధపరిచిన భర్తలు. వాళ్ళు వస్తారేమో అని. ఈ రోజుల్లో కూడా మనం కూడా అలాగనే తడుజా, నేను నా భర్త ఇద్దరు కలిసి తీసుకుంటామండి. ఏం చేస్తాం? భర్త రాడు, ఈమె పరలోక రాజ్యానికి వెళ్ళదు. ఇంకా కొందరు అంటారు, నా పిల్లలతో సైతం తీసుకోవాలని ఆశ ఉందండి. నీ పిల్లలు మారు మనసు పొందరు, నిన్ను పరలోక రాజ్యానికి వెళ్ళనివ్వరు. దయచేసి తడువు చేయవద్దు. మంచి కార్యముల కొరకు తడువు చేయుట ఏమాత్రము కూడా మనిషికి సమంజసం కాదు, భక్తునికి అది మంచిది కాదు. ప్రేమితులారా, కూడిన ప్రియ సహోదరి సహోదరులు, ఇక్కడ ఉంటున్న లోతు తడువు చేసెను. ఆయన తడువు చేస్తున్న విధానము చాలా గొప్పగా కనిపిస్తుంటది. ఏంటి అంటే, వెంటనే దూతలు ఏం చేశారు? బైబిల్ చాలా స్పష్టంగా కింద వచ్చి చదువుదాం. తడువు చేశాను. అప్పుడు అతని మీద యెహోవా కనికర పడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని ఇద్దరు కుమార్తెల చేతులను పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి ఆ ఊరు వెలుపలికి వచ్చి, ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తర్వాత ఆయన, నీ ప్రాణములు దక్కించుకున్నట్లు పారిపొమ్ము. ప్రైజ్ హల్లెలూయా. ఏం దక్కించుకోవాలి? ప్రాణములు దక్కించుకోవాలి. ఎప్పుడు పోతుందో తెలియని ప్రాణములు దక్కించుకోవడానికి కొన్ని సూచనలు. శిష్యుల యొక్క ప్రాణాలు పోతున్నాయి. గాలి నీరు ఏకమై వరద రూపంలో ధోని నింపుతూ ఉంటే వారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. అగ్ని ఆకాశం నుంచి దిగి వచ్చి సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనము చేసే సమయంలో దూతలు వచ్చి ఆ యొక్క లోతు భార్యకు, లోతు కుమార్తెలకు చక్కగా బలవంతము చేసి చేతులు పట్టుకొని వెలుపలికి తీసుకుని వచ్చి, మీరు వెళ్ళిపోండి, మీ ప్రాణమును దక్కించుకోండి. ప్రైజ్ హల్లెలూయా. ఏం చేసుకోండి? మీ ప్రాణాలను కాపాడుకోండి, మీ ప్రాణాలను క్షేమముగా ఉంచుకోనండి, మీ ప్రాణములు పోగొట్టుకోవద్దు ఇక్కడ ఉండి అంటూ లోతు భార్యను, లోతు ఇద్దరు పిల్లలను కూడా గట్టిగా చేతులు పట్టి ఊరు బయటకు తీసుకుని వచ్చి వెళ్ళిపోమని వారికి ఆజ్ఞను జారీ చేశారు. ప్రేమితులారా, కూడిన ప్రియ సహోదరి సహోదరులారా, అప్పటికి బాగా ఆలస్యమైంది. వెళ్ళిపోమన్న ఊరు దూరముగా ఉంటే ఆ ఊరికి కాదు, మేము ఈ ఊరికి వెళ్తాం అంటూ వారు చెప్పిన ఆ ప్రత్యేకమైన సలహాను కూడా దూతలు పాటిస్తూ, మీరు ఆ ఊరికి వెళ్ళే వరకు ఈ పట్టణాలను మేము నాశనము చెయ్యము. ప్రైజ్ హల్లెలూయా. ఎంత గొప్ప మనసు యేసయ్యది.
కనికరపడి వారిని బలవంతముగా చేతులు బట్టి వెలుపలకు తీసుకుని వచ్చి చెప్పిన ఊరికి వెళ్ళలేము అని వారు ప్రతిమాలుచుండగా, మీరు వెళ్ళుచున్న ఆ ఊరికి వెళ్ళే వరకు ఈ పట్టణాన్ని మేము నాశనము చేయము. నేరుగా పట్టణానికి వారు వెళ్ళిపోయారు. వారు వెళ్ళవలసిన గ్రామానికి వాళ్ళు చేరుకున్నారు. సొదొమ గొమొర్రా పట్టణం మీద అగ్ని గంధకములు కుమ్మరింపబడెను. హల్లెలూయా. ఏమి కుమ్మరింపబడెను? అగ్ని గంధకములు. కింద వచనాలు 16, 17, 18 వచనాలు చదువుదాం. నీవు నశించిపోకుండా ఆ పర్వతములను పారిపమ్మని చెప్పగా లోతు, ప్రభువా, ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నా ప్రాణమును రక్షించుకునేట వలన నీవు నా ఎడల కనపరిచిన నీ కృపను కనపరిచితిని. నేను పర్వతమునకు తప్పించుకుని పోలేను. ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోవుదునేమో. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపములో ఉన్నది, అది చిన్నది. నేను అక్కడికి తప్పించుకొని పోనేమో, అది చిన్నది కదా, నేను బ్రతుకుదుననుకొని చెప్పినప్పుడు ఆయన, ఇదిగో నువ్వు చెప్పిన ఊరు నాశనము చేయను. ఈ విషయములో నీ మనవని అంగీకరించితిని. నువ్వు త్వరపడి అక్కడికి తప్పించుకొని పొమ్ము. నీవు అక్కడ చేరు వరకు నేను ఏమీ చేయలేనను. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టెను. దేవుని మహిమ కలుగాక. కూడి వచ్చిన ప్రేమితులారా, లోతు ప్రాణాపాయ స్థితి దాటిపోయాను. హల్లెలూయా. లోతు ప్రాణాపాయ స్థితి దాటిపోయాను. దేవుని యొక్క దోష శిక్షను తప్పించుకొని నాశనము కాకుండా సోయరుకు ఆయన వెళ్ళిపోయాను. సొదొమ గొమొర్రా నుంచి సోయరుకు ఆయన వెళ్ళే వరకు సొదొమ గొమొర్రా పట్టణములో దేవుని యొక్క ఉగ్రత కనబడలే. అగ్ని గంధకములు ఆకాశము నుంచి ఒక్కటి కూడా దిగిరాలేదు. ఎప్పుడైతే సోయరుకు లోతు వెళ్ళను, సోయరుకు వెళ్ళిన వెంటనే అగ్ని గంధకములు భూమి మీదకి దిగి వచ్చిన ఓ ప్రత్యేకమైన విషయాన్ని మనం చూద్దాం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించెను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశము నుంచి కుమ్మరించి ఆ పట్టణమునైనను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నివసించిన వారినందరినీ నేల మొలకలను కూడా ఏమీ లేదు. ఇంకా పురుషులు లేరు, స్త్రీలు లేరు, పిల్లలు లేరు, పశువులు, ఆకాశ పక్షులు లేవు, చెట్లు లేవు, కింద జలచరములు లేవు, నీటి ఆవిరి కూడా ఆ పట్టణపు ఆవరణములో కనిపించలేదు. మొలవడానికి గడ్డి కూడా అగుపెంచలేదు. ఆకాశం నుంచి అగ్ని గంధకములు కుమ్మరింపబడ్డాయి. ఇప్పటికీ నీ సొదొమ గొమొర్రా పట్టణము శిథిలమైన పట్టణము, అగ్ని గంధకములతో కూడిన పట్టణము ఈ దిన ముందు కూడా ప్రపంచ మ్యాప్లో అలాగనే కనిపిస్తుంది. రెడ్ సీకి దగ్గరగా మృత సముద్రానికి సమీపముగా సొదొమ గొమొర్రా పట్టణము పతనపు స్థితిలో ఉంటున్న ఆ శిథిలాలు ఈ రోజు కూడా అలాగనే అగుపిస్తాయి. ప్రేమితులరా, కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, కానీ లోతు కుటుంబంలో ఉన్న వారికి ప్రభువైన క్రీస్తు వారి యొక్క శిక్ష, విధించవలసిన దోష శిక్ష, సొదొమ గొమొర్రా పట్టణంలో ఉంటున్న పట్టణస్థులకు విధించిన శిక్ష వీరు దాటిపోయారు. హల్లెలూయా. ఆ శిక్ష వారికి లేకపోయాను. అగ్ని గంధకముల చేత మాడబలవలసిన దేహాలు సురక్షితముగా సోయరుకు చేరుకొనను. అగ్ని గంధకముల చేత మసి కావలసిన, బూడిది కావలసిన, ఆ గంధకములో చిక్కుకొని ప్రాణాలు కోల్పోవలసిన లోతు పిల్లలు సోయరుకు వెళ్ళి క్షేమముగా చేరుకొనిరి. ప్రేమితులరా, కున్న ప్రియ సహోదరి సహోదరులరా, బాగా గుర్తించాలి. అపాయ పరిస్థితి నుంచి దేవుడు గాలిని నీటి పొంగును గద్దించగా శిష్యులు అపాయపు స్థితి నుంచి దాటిపోయారు. రెండవది, లోతు పిల్లలు ప్రభువైన క్రీస్తు వారి యొక్క మహా కనికరము చొప్పున, దేవాది దేవుని యొక్క కృప చొప్పున వారు దేవుని యొక్క హస్తములు పట్టుకున్న వారే, దేవునికి లోపడిన వారు కనుక, నీతిమంతుల గుంపులో చేర్చబడిన వారు కనుక, దేవునికి ఇష్ట ప్రకారముగా సోయరుకు వెళ్ళరు కనుక వారు ప్రాణములను కూడా దక్కించుకుని వారికి శిక్ష దాటిపోయాను. హల్లెలూయా. వారికి ఉన్న దోష శిక్ష దాటిపోయాను. ఆ పట్టణములుగా ఉంచిన పరిస్థితి వీరికి రాకపోయాను. వారికి ఆ స్థితి మారిపోయాను. ప్రేమితులకి, కూడిన ప్రియ సహోదరి సహోదరులకి, మరి మూడవ సందర్భానికి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. మొదటి స్థితి అపాయకరమైన స్థితి, రెండవ స్థితి దోష శిక్ష పరిస్థితి, మరి మూడవ స్థితి ఇది ఐగుప్తులో ఉన్న పరిస్థితి.
మోషే దేవుని యొక్క దర్శనాన్ని చూసిన తర్వాత పొద దగ్గరికి వెళ్ళి ప్రభుతో మాట్లాడిన తర్వాత దేవుని యొక్క శక్తిని తను పొందుకున్న తర్వాత ఆ కర్రను చేతబట్టుకుని ఐగుప్తుకు వెళ్ళిన తర్వాత ఫరో దగ్గర చేసిన సూచక క్రియలు, మహత్కార్యాలు, అద్భుతాలు, కొలలున్నాయి. తెగులు తెచ్చిపెట్టాడు, రకరకాలుగా పంటలను పాడు చేశాడు, పశువులకు రోగాలు తెచ్చిపెట్టాడు, అనేక మందికి ఇబ్బందులు తెచ్చిపెట్టాడు, చీకటిని కలిగించాడు, నీటిని రక్తముగా మార్చాడు, త్రాగడానికి నీరు లేకుండా చేశాడు, ఆకాశపూల్లో నుంచి ఈగలు వచ్చాయి, మిడతలు వచ్చాయి, రకరకాలుగా బాధలు ఐగుప్తులందరినీ పెడుతూ వచ్చాయి. అయినా ఫరో హృదయము కఠినమాయను అంట. మోషే ఆశించినట్టుగా, దేవుడు ఆజ్ఞాపించినట్టుగా ఇశ్రాయేలు జనాంగమును ఫరో వదలకు పెట్టకపోవటం వలన ఈ సమస్యలన్నీ వచ్చాయి. వచ్చిన ఈ సమస్యలో ఆఖరిగా మోషే ఐగుప్తు రాజు దగ్గరికి వెళ్ళి ఒక విషయం చెప్పాడు. ఇక మీదట అద్భుతాలు లేవు, ఆశ్చర్యకార్యాలు లేవు, సూచక్రియలు లేవు. ఒకే ఒక్క మార్గం, మీకుంటున్న జ్యేష్ఠత్వంలో ఉంటున్న అది పశువు కాని, మేక కాని, గొర్రె కాని, మేక పిల్ల గాని, ఆడపిల్ల గాని, మగ పిల్ల గాని, ఎవరినో ఒకరిని ప్రథమ స్థానంలో ఉంటున్న వారిని సంహరించడమే ఆఖరి కార్యం అంటూ ఒక స్పష్టమైన విషయాన్ని ఫరోకు చెప్పేసి వెళ్ళాడు. ప్రారంభించబడ్డాయి. మొదటి పశువులు చనిపోతూ వచ్చాయి, మొదటి మేకలు చనిపోతూ వచ్చాయి, మొదటి జంతువులన్నీ కూడా చనిపోతూ వచ్చాయి, మొదటి పిల్లలు కూడా చనిపోతూ వచ్చారు. మరణాపాయ స్థితిలో ఫరో రాజ్యం ఆందోళనకరమైన పరిస్థితుల్లో తల్లులు ఏడ్పులు, తండ్రుల యొక్క దుఃఖములు, పితరుల యొక్క అతేకమైన విషయాలను వారి దుఃఖక్రాంతులై ఆ ఫరో రాజ్యమంతా కూడా ఆందోళనకరములోనికి, అంధకారములోనికి నెట్టివేయబడింది. ఆఖరిగా ఫరో కొడుకు కూడా చనిపోయాను. ప్రైజ్ హల్లెలూయా, దేవుని మహిమ కలుగాక. మరి అదే దేశంలో ఇశ్రాయేలు జనాంగము కూడా ఉన్నారు, అదే దేశంలో ఇశ్రాయేలు జనాంగము కూడా ఉన్నారు. వీరికి కూడా అది వర్తిస్తుంది, వీరు కూడా దానిని తప్పనిసరిగా అనుభవించవలసిందే, వీరు కూడా ఆ శిక్షకు గురి కావలసిన వారే. వెంటనే మోషే వారి దగ్గరకు వచ్చి ఒక చక్కటి విషయం చెప్పాడు. దేవుడు చెప్పిన విషయం, అయ్యా వారైతే చనిపోవచ్చు కానీ మీరులో ఎవరు కూడా చనిపోకూడదు. ప్రైజ్ హల్లెలూయా. వారు చనిపోయారు, వారికి ఆ శిక్ష దేవుడు విధించేది. కానీ ఆ మృత్యు మీ దగ్గరకు రాకూడనట్లుగా మీకు ఒక చక్కటి విషయాన్ని చెప్పబోతున్నా. ఆ ప్రాణం మీరు కోల్పోకున్నట్టుగా మీరు ఏం చేయాలో మీకు నేర్పించబోతున్నాను అంటూ మోషే గారు ఓ చక్కటి విషయాన్ని ఇశ్రాయేలు జనాంగమునకు సూచనగా చెప్పాడు. ఏం చేయాలి అంటూ ఓ పెద్ద లిస్టు చెప్పాడు. హల్లెలూయా, దాని మహిమ కలిగాక. అది వింటే మనం మర్చిపోతామేమో, అంత పెద్ద లిస్టు చెప్పాడు. ప్రేమితులకి, కూడిన ప్రియ సహోదరి సహోదరులకి ఆ పని ఇశ్రాయేలు జనాంగము చేసిరి. బలిని అర్పించి దాని రక్తమును తీసుకుని వచ్చి వాడి గడప కొమ్ములకు పూసరి. ఆ రక్తపు మరకలు చూసిన వెంటనే మీ దగ్గరకు వస్తున్న మృత్యు సంహారకుడు యెహోవా వారిని మరలించి వానికి మిమ్మల్ని దూరముగా చేయను, మీరు మరణమును దాటిపోదురు. ప్రైజ్ హల్లెలూయా. మీరు మరణమును దాటిపోవద్దు, మరణమును దాటిపోవాలి అన్న ఆశ ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నది. వాళ్ళ జ్యేష్ఠపుత్రుడు ఎవడు కూడా చనిపోకూడదని ఆలోచన ఇశ్రాయేలు జనాంగంలో ఉన్నది. వారికి కూడా ఎవరైనా చనిపోతారన్న ఆందోళన వారి కుటుంబాల్లో బావుగా మెండుగా ఎక్కువగా ఉన్నది. ఆ ఆందోళన నుంచి తప్పించడానికి మోషే ఇచ్చిన ఒక ప్రత్యేకమైన సలహాను వారు ఏ రీతిలో పఠించడం లేఖన నిర్గమకాండం 12వ అధ్యాయం 12వ వచనం. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యులలో గాని జంతువులలో గాని తొలి సంతతంతయు అంతము చేసి ఐగుప్తు దేవతలందరినీ తీర్పు తీర్చెదను. నేను యెహోవాను. మీరు ఇండ్ల మీద రక్తము మీకు గుర్తుగా నుండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయక దాటి పోవదును. ప్రైజ్ హల్లెలూయా. విశ్వాసులైన మనము శిక్షకు గురి కాకుండా, అంధకారానికి గురి కాకుండా, ఆందోళనకు గురి కాకుండా, అపాయ స్థితికి గురి కాకుండా, దేవుని యొక్క ఉగ్రతకు గురి కాకుండా, ప్రభువైన క్రీస్తు వారి కనికరముకు గురి కావలసిన వారమై ఉండుట కొరకై మీకు ఒక విషయాన్ని మోషే తెలివించినట్టుగా మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన చెప్తున్నాడు, రాత్రి నేను ఆ దేశమందు సంచరించి ఐగుప్తు దేశమందు మనుషుల్లో గాని జంతువుల్లో గాని తొలి సంతతి అంతయు హతము చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. నేనే యెహోవాను అన్నాడు. మరి మా పరిస్థితి ఏంటి ప్రభా?
వాళ్ళకేమో తీర్పు తీరుస్తావు. ఐగుప్తులో ఉన్న ప్రజలకు అందరికీ, ఐగుప్తులో మేము కూడా ఉన్నాం, మా పరిస్థితి ఏంటి అనగానే దేవుడు ఒక విషయం చెప్తాడు, మీరున్న ఇండ్ల మీద. హల్లెలూయా. ఎవరున్న ఇండ్ల మీద? ఎవరున్న ఇండ్ల మీద? మేమున్న ఇండ్ల మీద, లేక మీరున్న ఇండ్ల మీద ఏముండాలి అంటే రక్తము మీకు గుర్తుగా ఉండును. నేను ఆ రక్తమును చూసి మిమ్మల్ని నశింప చేయక దాటిపోయాడు. శిష్యులు ప్రాణాపాయ స్థితిని దాటిపోయేరి. దేవుని యొక్క శిక్ష, దోష శిక్ష నుంచి లోతు కుటుంబము దాటి సోయరుకు వెళ్ళిపోయేరి. ఇక్కడ ఐగుప్తులో ఉంటున్న ప్రథమ సంతానం మృత్యుమునకు దగ్గరగా సమీపముగా ఉంటున్న ఆ సందర్భంలో మరి దేవుడు ఇశ్రాయేలు జనాంగమునకు సూచన ఒకటి ఇచ్చాడు, నేను వస్తాను, రాత్రి అందంతా కూడా ఐగుప్తు అంతా తిరుగుతా. రాత్రి ఏంది? ప్రైజ్ హల్లెలూయా. ఎప్పుడు? రాత్రిపూట. రాత్రిలో నేను ఐగుప్తు దేశం అంతా తిరుగుతాను, ప్రథమ పుత్రుడిని సంహరిస్తాను, జంతువులను కూడా బ్రతకనియను. అయినా మీకు మాత్రం ఒక ఛాన్స్, మీకు ఒక అవకాశం ఇస్తున్నాం. మీరు దేవుని బిడ్డలని, మీరు నా సంతానమని, మీరు ఇశ్రాయేలు జనాంగమని గుర్తుండే విధముగా మీ గడప కంబులకు రక్తము కనబడా వలన రక్త మరకలను చూసి నేను దాటి పోవదను. అదే విషయాన్ని 21వ వచనం. కాబట్టి మోసే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబముల చొప్పున మందల నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు ఈ సోపు కంచె తీసుకొని పల్లెములో నున్న రక్తములో దాన్ని ముంచి ద్వార బంధకములు పైకమ్మిని 2 నిలువుల కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు ఆ ఇంటి ద్వారము నుండి బయటికి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయొచ్చు. ద్వార బంధపు పై కమ్మి మీదను 2 నిలువుల కమ్ముల మీదను ఉన్న రక్తమును చూసి యెహోవా ఆ తలుపులను దాటి పోవును. మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుడిని చేరనీయడు. కాబట్టి నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరించవలెను. యెహోవా తాను సెలవిచ్చినట్లు ఆ దేశమందు మీరు ప్రవేశించి తర్వాత దానిని ఆచరించవలెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. 3 విషయాలు. మొదటి విషయం, ప్రాణాపాయ స్థితిలో ఉంటున్న శిష్యుల పరిస్థితి. రెండవ స్థితి, దోష శిక్షణ అనిపించడానికి సిద్ధపరచబడిన సొదొమ గొమొర పట్టణంలో నివసిస్తున్న లోతు కుటుంబం. మూడవ పరిస్థితి, ఐగుప్తు సామ్రాజ్యంలో ఉంటున్న ఇశ్రాయేలు జనాంగము యొక్క పరిస్థితి. ఈ 3 జీవితాలు కూడా మనకందరికీ కూడా సూచనగా ఉన్నాయి. మొదటిది, యేసుక్రీస్తు ఉంటున్న దోణె అయినా అపాయపు స్థితే. యేసుక్రీస్తు వారు ఉంటున్న ఇల్లు అపాయపు స్థితే. యేసుక్రీస్తు వారు నివసిస్తున్న గృహము కూడా అపాయపు స్థితే. యేసుక్రీస్తు వారు నివసిస్తున్న ఆ గృహాన్ని కూడా అపాయపు పరిస్థితుల్లోనే ఉన్నది. ఏం చేయాలి? ఒకే ఒక్క మాట, ప్రభువా మమ్మలను కనుకరించము. శిష్యులు చేసిన పని, మమ్మల్ని నీవే రక్షించము, నీవే కాపాడము, నీవే మమ్మల్ని సంరక్షించము అంటూ ఆయన బిడ్డలమే. కానీ మనకు కూడా అపాయపు స్థితి వస్తూ ఉంది, ఉన్నది, ఉంటూ ఉంది. అది మనల్ని ఎప్పుడు కూడా వెంబడిస్తూనే ఉంటుంది. కానీ క్రీస్తు మన దగ్గర ఉన్నాడన్న సంగతిని మనం మర్చిపోకుండా ఆయనను మనము అడుక్కోవలసిన, బ్రతిమాలుకోవలసిన, ప్రభువైన క్రీస్తు వారిని మనము ప్రత్యేకముగా ఆయన అధికారమును చూడవలసిన అవసరత మనకుంది. ఎప్పుడైతే ఆయన అధికారమును ఉపయోగించనో గాలి నిలిచిపోయానో, నీటి పొంగు నిమ్మలమైపోయాను. మరి నీకు అపాయపు స్థితి గాని నీ పరిస్థితి గాని ఆందోళనకరముగా ఉంటే తప్పనిసరిగా క్రీస్తుని దగ్గర ఉన్నాడన్న సంగతిని నీవు మర్చిపోకూడదు. మొదటిది. రెండవది, దేవుని యొక్క బిడ్డలను, దేవుని యొక్క దూతలను సొదొమ గొమొరలో ఉన్నప్పుడు లోతు చేరదీసిన విషయాన్ని మనం గుర్తించాలి. ప్రేమితులరా, కూడిన ప్రియ సహోదరి సహోదరులరా, దాటిపోవాలి, స్థితిని పరిస్థితిని అధిగమించాలి. దోష శిక్ష మన మీదకి రాకూడదు. ప్రభువైన క్రీస్తు వారిని మనం అత్తుకోవాలి. ప్రాణాపాయ స్థితి నుంచి బయటికి రావాలి అనుకుంటే రెండవ స్థితి
మనం దాటిపోవడానికి మార్గములు చూపించి సేవకులు మనకు అవసరమై ఉన్నారు. హల్లెలూయా. చాలా మంది గృహాల్లో ప్రార్థనలో సేవకులు అస్సలు రారు. ఒక మాట చెప్పేస్తానమాట, పాస్టర్ గారు బిజీ. మీరు బిజీ అనుకుని పాస్టర్, నేను వచ్చినప్పుడల్లా కంప్యూటర్ కాడ ఉన్నారండి, అందుకే మిమ్మల్ని పిలవలేకపోయానండి. చాలా మంది భూత పదాలు ఊపుతూనే ఉంటారు, కానీ లూదియాలాగా బలవంతం చేసే వాళ్ళు ఎవ్వరు లేరు. ఈ చర్చిలో ఒకే ఒక అమ్మాయి ఉంది, రోజు వస్తుంది. ఎప్పుడు విజిటింగ్, ఎప్పుడు మా ఇంటికి వస్తారు, ఎన్నిసార్లు వస్తారు, ఒకసారి కూడా రాలేదే. మేము పోకపోయినా బలవంతం చేస్తూనే ఉంటుంది. ఒకే ఒక అమ్మాయి. నాకు అనిపిస్తుంది లూదియా లాంటి అమ్మాయి దొరికిన చర్చిలో అని. విసుక్కుంటారని కూడా అనుకోదు. తప్పనిసరిగా మీరు మా ఇంటికి రావాలి. బలవంతము చేసే మనస్సు, బలవంతము చేసే మనిషి, బలవంతము చేసే విశ్వాసి, బలవంతం చేసే భక్తుడు ఎప్పుడైతే ఉంటాడో దోష శిక్ష వారిని వదిలిపెట్టి వెళ్ళిపోవాడు. జరగబోయే పరిస్థితి ఏంటి తెలుసుకునే భాగ్యం విశ్వాసకి లభించును. జరగబోతున్న నాశనము లోతుకు తెలియదు, వచ్చే కష్టము లోతు కుటుంబానికి తెలియదు. నీతిమంతులే, మంచివారే, దేవునికి ఇష్టలే, దేవునికి మహిమ తెచ్చే వ్యక్తులే అయినా సేవకుడు ఇంటికి ఎప్పుడు రాడు, ఉండడు, పోడు. రాబోయే శిక్ష ఏంటో, దానికి పరిష్కారం ఏంటో చాలా కుటుంబాలకు ఇప్పటికి కూడా తెలియలేదు. అయినా సంరక్షించడానికి చక్కగా లోతు ఆ దాసులను, దేవుని యొక్క దూతలను, దేవుని యొక్క మనుషులను ఇంటికి తీసుకుని వెళ్ళి రాత్రంతా వారికి ఉపచారము చేశారు. రాత్రంతా ఉపచారము చేశాడు కనుక ఉదయానికే వారికి దోష శిక్ష నుంచి విడుదల కలిగిన. చేయి పట్టుకుని బలవంతముగా భక్తులు కనుక, ప్రేమించిన వ్యక్తులు కనుక, దేవుని పట్ల విశ్వాసం ఉన్నవారు కనుక, దైవజనులు అంటే ఇష్టము కనుక, దేవుని బిడ్డలను ప్రేమించే లక్షణము ఉన్నది కనుక వారి మీద కనికరపడిన దేవుడు వారికి ఆజ్ఞాపించి వారి చేతులు బలవంతముగా పట్టుకుని సొదమ నుంచి సోయరు వరకు వారిని నడిపించడం. వారి సోయరుకు చేరేంత వరకు ఆ యొక్క సొదమ గొమొర్రా పట్టణం నాశనము కాలేదు. కానీ నాశనం అయిపోయిన తర్వాత పట్టి లాగింటే కూడా ప్రయోజనము ఉండేది కాదు. ప్రియా నా సహోదరి సహోదరులారా, రెండవ స్థానం, సేవకులకు ఇవ్వవలసిన విలువ ఇచ్చిన రోజున ఏ ఇంటికి దోష శిక్ష ఉండదు, రాదు. వచ్చే సమయానికి తప్పనిసరిగా దేవుని యొక్క వాక్యము చేతను, ప్రవచనము చేతను, ప్రభు అయిన క్రీస్తు వారి యొక్క బిడ్డల చేతను తప్పనిసరిగా అందవలసిన సహాయం 100కి 100 ప్రతి భక్తుడికి, లేతు కుటుంబానికి అందినట్టుగా అంది తీరుతుంది. శిక్ష విధి లేకుండా, దోష శిక్ష రాకుండానట్టుగా దేవుడి ఆ కుటుంబాలను కాచి కాపాడేవాడుగా ఉన్నాడు. దేవుని యొక్క కనికరము వారి ఇంటి మీద కనబడును. బలవంతముగా చేతులు పట్టుకొని వారిని బయటకు తీసుకెళ్లిన సందర్భం మీ కుటుంబాల్లో కూడా చవి చూడడానికి 100కి 100 అవకాశము ఉంది. ఇది రెండవ సందర్భం. మరి మూడవ సందర్భం, చెప్పిన సలహా దేవుడు మోషేకు చెప్పాను, మోషే ఇశ్రాయేలు జనాంగములకు చెప్పాను. ఏంటి సలహా? చాలా మందికి సలహాలు నచ్చవు, కొందరికి అస్సలు నచ్చవు. స్థితి మాత్రము శిష్యుల్లాగా అపాయపు పరిస్థితి, శిష్యులైన వారికి కూడా అపాయపు స్థితి ఉంది. నీతిమంతులమే, లోతు లాంటి మంచి కుటుంబాలమే, కానీ అపాయపు స్థితులనే, దోష శిక్షను అనుభవించే పరిస్థితులనే, అలాంటి ప్రాంతంలోనే, అలాంటి స్థితులనే ఈ దినమందు నీతిమంతుల గృహాలు ఉన్నాయి. ఐగుప్తు దేశములో ఉన్నవారమే, కానీ ప్రత్యేకింపబడిన వారము ఇశ్రాయేలు జనాంగం మనము. హల్లెలూయా. ఏ జనాంగము? దేవుని యొక్క సంతానం, అబ్రహామునకు సంతానం, విశ్వాస సంతానం, పరలోకమునకు చేరవలసిన ఓ ప్రత్యేకమైన వ్యక్తులు, దేవుని వాగ్దాన భూమిని స్వతంత్రించుకోవలసిన దేవుని బిడ్డలం. అయినప్పటికీ కూడా మన దగ్గరకు కూడా మృత్యు సంహారకుడు వస్తూ ఉన్నాడు. వచ్చి వాడు యుద్ధము చేస్తూనే ఉన్నాడు, వాడు ప్రణాళికలు వాడు రచిస్తూనే ఉన్నాడు, వాడు ప్రయత్నం వాడు చేస్తూనే ఉన్నాడు. వాడు వచ్చిన రోజున నీ గడప కమ్ములకు రక్తము మరకలు ఉండవలెను. మోషేకు దేవుడు చెప్పాను, మోషే ఇశ్రాయేలు జనాంగమునకు చెప్తున్నాడు, నీ గడప కమ్ములకు రక్తపు మరకలు. ప్రతి రాత్రి వస్తూ ఉన్న మరణ సంహారకుని యెహోవా పంపించినట్టుగా ఐగుప్తులో ఉంటున్న ప్రతి ప్రథమ పురుషుడు, ప్రథమ జీవి, ప్రథమ జంతువు చనిపోతూ ఉండగా మీ కుటుంబంలో మాత్రం నష్టం వాటిల్లకున్నట్టుగా, మీకు మాత్రం మరణం రాకున్నట్టుగా, మీ కుటుంబంలో ఏడుపులు వినపడకున్నట్టుగా, ఏ తల్లి హృదయం గోస పట్టుకున్నట్టుగా, ఏ తండ్రి కన్నీరు కార్చుకున్నట్టుగా, ఏ బిడ్డ చనిపోకున్నట్టుగా మీరు చేయవలసిన ఒక పనుంది. రక్తపు మరకలను మీ గమ్మములకు
అతికించండి. గుర్తు అంట. హల్లెలూయా. ఏంటి గుర్తు? గుర్తుండాలి. ఒకటి, నేను దేవుని బిడ్డను అన్న ఒక గుర్తుండాలి. ఈ ఇల్లు దేవుని యొక్క గృహము అన్న ఒక గుర్తుండాలి. ఈ గృహములో దేవుని యొక్క స్థానం ఉన్నది అని గుర్తించాలి. దేవుని యొక్క మహిమ ఈ గృహములో ఉన్నది అని గుర్తించాలి. దేవుని యొక్క ప్రభావం ఈ ఇంటిని ఆవరించింది అని మృత్యు సంహారునికి తెలియాలి. దేవుడు కూడా దాన్ని చూడాలి. ఆ రక్తపు మరకలు చూసిన వెంటనే యెహోవా దేవుడు ఆ సంహారకునికి అవకాశం లేకుండా వాడిని తీసుకొని పోవను. వాడి ఇంటిలోనికి జ్వరపడకూడనట్టుగా, ఆ ఇంటిలో మృత్యువు వాత ఎవరు పడకూడనట్టుగా, వారికి శస్త్రశిక్ష రాకూడనట్టుగా, వారికి ప్రాణాపాయ స్థితి పడకూడనట్టుగా వారిని అందరినీ కూడా కాపాడటానికి దేవుడిచ్చిన సలహా మోషేకు, మోషే ఇచ్చిన సలహా ఇశ్రాయేలు జనాంగములకు, ఇప్పుడు మీకును ప్రైజ్ హల్లెలూయా, ఇప్పుడు మనకును ఏం చేయాలి? మొదటిది, ధోనిలో దేవుడు ఉండాలి. ఆమేన్. ఎక్కడ ఉండాలి? మన ధోనిలో దేవుడు ఉండాలి. మన ఇంటిలో దేవుని యొక్క దూతలకు స్థానం ఉండాలి. మూడవదిగా, మన ఇంటి గడప కొమ్ములకు రక్తపు మరకలు ఉండాలి. మేమేమో దేవుణ్ణి బాగా విశ్వసించాం పాస్టర్ గారు. నాకు యేసయ్య అంటే చాలా ఇష్టం అండి. అందుకని ఆదివారం తప్పకుండా మా ఓడి ఫోన్ చేశాడు, మా అత్త ఫోన్ చేసింది, మా పని వాళ్ళు ఫోన్ చేశారు, డబ్బులు ఇస్తామన్నారండి. అయినా ఆదివారం కనుక ఆగకుండా రాగాలి, ఆగకుండా దేవునితో ఉండాలి, ఆగకుండా ప్రభుతో గడపాలి, ఆదివారం అటెండ్ కావాలి, ప్రభుతో కూడా నా జీవితం కొనసాగాలి అన్న ఆశతోనేనండి ఆదివారం ఆరాధనకు వచ్చాను అంటూ మీరు మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తారు. రెండవ ప్రశ్నకు, పాస్టర్ గారు మీదే తప్పండి, మాదేం తప్పలేదండి, ప్లీజ్ కమ్, రోజు మా ఇంటికి రండి. ఎప్పుడు రండి? ఎక్కడికి రండి? చెప్పండి, ఎక్కడికి రండి? ఎవ్రీడే, ప్రతిరోజు మా ఇంటికి మీరు రండి. ఎప్పుడు తలుపులు తెరుచుకునే ఉంటాయండి మీకంటూ, మీ ఫ్యామిలీ కంటూ. మా ఇంట్లో ఏమాత్రం లోటు లేనే. మీరేంటి బిజీ అయిపోయారు? టీవీ అంటారు, కెమెరా అంటారు, ల్యాప్టాప్ అంటారు, లేకపోతే నెట్ అంటారు, ఏదో పని ఉంది అంటారు. అందుకే మేము రాలేదండి. మీ తోడులో, మీ కుటుంబంలో, లేక మీ హృదయంలో, మీ జీవితంలో దేవుడు ఉంటే ఆయన గాలిని గద్దిస్తాడు, తుఫానును కూడా నిమ్మలం చేస్తాడు, నీటి పొంగును ఆపేస్తాడు. దేవుని యొక్క సేవకులుగా మీరు ఆహ్వానిస్తే, సేవకుడుగా నన్ను పంపడానికి ఆయన ఎప్పుడు సిద్ధముగా ఉన్నాడు. సొదొమ గొమొర్రానికి పంపింది ఆయనే. లోతు కుటుంబం మీద కనికరమును చూపించి ఆ మనుషులకు ఆజ్ఞాపించి, లోతు భార్యను, లోతు పిల్లలను బయటకు తీసుకురామని ఆజ్ఞాపించినది ఆయనే. శిక్ష విధించేదే ఆయనే, రక్షణ కల్పించేది ఆయన. ఐగుప్తులో ఉంటున్న మనుషులకందరికీ ప్రథమ పిల్లలను చంపడానికి ఆజ్ఞ మోసేకి ఇచ్చింది ఆయనే. ఐగుప్తులో ఉంటున్న ఇశ్రాయేలు జనాంగమును ఆ పిల్లలకు మరణం రాకూడనట్టుగా వారికి సూచనిచ్చి, వారికి సలహా ఇచ్చి, ఆ సలహా మేరకు వారు చేస్తే వారింటిలో ఘోష లేకుండా, వారింటిలో దుఃఖం లేకుండా, వారింటిలో కన్నీరు పుట్టకుండా, వారింటిలో ఉంటున్న పిల్లలకు మరణం రాకుండా మరణ శిక్ష నుంచి తప్పించడానికి సలహా ఇచ్చింది ఆయనే. ప్రేమితులారా, ఈ మూడవ సలహా ఏంటి అని మీరు ఆశిస్తున్నట్టే, ఇది మీ కుటుంబానికి సంబంధించినది. హల్లెలూయా. ఇది మీ కుటుంబానికి సంబంధించినది. ప్రతిరోజు మా ఇంటికి మీరు రాగలిగితే కరెక్ట్గా 8 గంటలకు రండి. ఎప్పుడైనా వస్తే మేము ఒక పని చేస్తూ ఉంటాం. ఏంటది? కొందరు చూసి ఉంటారు, మా ఇంట్లో ఒక పని జరుగుతుంటుంది కరెక్ట్గా 8 గంటల నుంచి 9 గంటల వరకు. ఏంటి పని? మా ఇంట్లో ఉంటున్న మా పాస్టర్ అమ్మ పాత్రలు దొంగకుంటూ ఉంటుంది, మా పాస్టర్ గారు ల్యాప్టాప్ దగ్గర కూర్చొని ఉంటారు, మా కుమారుడు చెడిపోయిన వాటిని చక్క చేసుకుంటూ ఉంటాడు, మా పిల్లలు చైతన్య కాలేజీలో చెప్పిన పుస్తకాలన్నీ తరగేసుకుంటూ ఉంటారు. మా ఇంట్లో ఉంటున్న మా ప్రసాద్ ఆ కెమెరా ఇట్లుందా అట్లుందా, శనివారం కదా దాంట్లో ఏమన్నా ఇంకా ఉన్నాయా అని చూస్తూ ఉంటాడు. మా తిమ్మోతి ఆ వస్తువు ఈ వస్తువు అంతా ఎత్తిపెట్టి సాపలేద్దామా, మరి పరిచర్య ఏమైనా ఆలోచన చేస్తుంటాడు. మా సంకీర్తన గారి టీ పెడదామా, కాపీ ఇద్దామా, నీళ్ళు ఇద్దామా, మరి వంట రూమ్లో నుంచి బయట రాకుండా ఉంటారు అని మీరు అనుకుంటూ ఉంటే పొరపాటు. మా కుటుంబంలో ఉంటున్న ప్రతి ఒక్కరూ కూడా కరెక్ట్గా 8 గంటలకు మోకరిస్తారు, 9 గంటల వరకు ప్రార్థనలో ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పటి నుంచి ప్రారంభించబడి తెలిసేది? ఎప్పుడో 7 ఏళ్ల తరబడి నుంచి కాదు, కరెక్ట్గా లాస్ట్ మంత్ ఇదే ప్రవచనాత్మకమైన ఆరాధన దగ్గర నుంచినే మా ఇంటిలో ఆ ప్రార్థన మేము స్టార్ట్ చేశాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంఘములో 2 మరణిస్తారు అన్నప్పుడే ఆ 2లో 40 సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు అన్న సంగతి తెలిసినప్పుడే ఆ 40 సంవత్సరంలో నేను కూడా ఒక్కడిని, నాకు కూడా ప్రాణాపాయ స్థితి
ఉంది. మరి ఏం చేయాలి? మోకరించి ప్రార్థన చేశా, ఏం చేయాలి ప్రభా? నా స్థితి ఏంటి? సంఘములో కూడా కొల మంది ఉన్నారు 40 సంవత్సరాలు దాటిన వారు. నాకు కూడా 40 సంవత్సరాలు దాటాయి. వారిలో నేను కూడా చర్చపడ్డాను. ఐగుప్తులో ఉన్న ఆ ప్రథమ పుత్రులాగా నేను కూడా ఒకడిని. సంఘంలో ఉంటున్న ఆ 40 సంవత్సరములు వయసు కలిగిన వారితో కూడా నాకు కూడా 40 సంవత్సరములు దాటాయి. మా తల్లి గారికి కూడా 40 సంవత్సరములు దాటాయి. నీకు కూడా 40 సంవత్సరములు దాటాయి. నీ భర్తకు కూడా 40 సంవత్సరములు దాటాయి. మీ తల్లికి కూడా 40 సంవత్సరములు దాటాయి. వై ఏం చేస్తున్నావు? ఆఖరిగా ఒక అమ్మ పరలోక రాజ్యానికి వెళ్ళిపోయింది. ఇంకా అయ్యగారు వెళ్తారా అమ్మగారు వెళ్తారో తెలియదు. ఇంకా ఒక్కరు పోవాల్సిన అవసరం ఉంది. మరి ఎప్పుడు పోతారు? ఎవరు పోతారు? ఏ ఇంటి వారు వెళ్తారు? ఏ సందర్భంలో వెళ్తారు? మగ ఆడ వెళ్ళేది అన్న క్వశ్చన్ మనకు వస్తానే ఉంటుంది. కానీ ఐగుప్తులో దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు, మీ ప్రథమ పుత్రుడు అని. కానీ అద్భుతములో దేవుడు చెప్పిన మాట 40 సంవత్సరాలు పైబడిన వారు అని. ఐగుప్తులో ఉంటున్న పిల్లలందరూ కూడా ప్రథమ పుత్రులందరూ చనిపోతూనే ఉన్నారు. కానీ ఇజ్రాయేల్ జనాంగంలో కూడా చనిపోవలసిన వారు ఉండవచ్చు. కానీ వెంటనే దేవుడు ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా మోషేకు మొదటగా చెప్పాను. హల్లెలూయా. అది ఆయన అనుసరిస్తూ వచ్చాను. ఆ అనుసరించిన మోషే ఇశ్రాయేలు జనాంగము కూడా దాన్ని తెలియచేసాను. దాన్ని తెలియచేసిన వెంటనే కొందరు అనుసరించడము ప్రారంభించారు. రెండవ ప్రార్థనలో కలుసుకున్న వారు అందరూ పాటిస్తూ ఉన్నారు. హల్లెలూయా. రెండవ ఆరాధనలో పైన ప్రవచనాత్మకమైన ఆరాధన రోజున రెండవ ఆరాధనలో పాల్గొన్న వారికి అందరికీ వార్త తెలుసు. ప్రథమ ఆరాధనలో పాల్గొన్న వారికి తెలియదు. అయినా మీకు చెప్పవలసిన బాధ్యత నాకున్నది. మృత్యు దేవత అని మీరు పిలుస్తూ, మృత్యు సంహారకుడిని బైబిల్ పిలుస్తూ, మృత్యువు మరణము అని మనం పిలుస్తూ ఉంటున్నా. వాడు మనల్ని దాటిపోవాలంటే ఎవ్రీడే రాత్రి యందు దేవుడు మీ కుటుంబాలను దర్శించడానికి వస్తున్నప్పుడు మీ గడప కమ్మలకు రక్తపు మరకలు ఉండవాలను. అంటే క్రీస్తునామ స్మరణ, క్రీస్తునామ స్మరణ, క్రీస్తునామ స్మరణ ఏ గృహములో అయితే ఆ సందర్భములో ఉంటుందో ఆ గృహమును మృత్యువు దాటి వెళ్ళిపోవను. ప్రియమిత్రులారా, మీ భర్తలు ఇక్కడ ఉండవచ్చు, లేక మీ భార్యలు ఇక్కడ ఉండవచ్చు, లేని వారు కూడా ఇక్కడ ఉండవచ్చు. సేవకుడిగా మీకు ఇవ్వవలసిన సలహా బాధ్యత నా మీద ఉన్నది కనుక మీకు గుర్తు చేస్తున్నాను. ఎవ్రీడే బైబిల్ చెప్తా నిరంతరము. హల్లెలూయా. ఎప్పుడు? మీరును మీ కుమారులను. చదవం సరే 24వ వచనం. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడగా ఆచరింపవలను. యెహోవా తాను సెలవిచ్చినట్లు మీకు ఇచ్చుచున్న దేశమందు మీరు ప్రవేశించిన తర్వాత దీనిని ఆచరించ ఇహమందు కాని పరమందు కాని, ఇంట్లో ఉండని, కానాను దేశానికి వెళ్ళని, ఐగుప్తులో ఉండని, అరణ్యములో ఉండని, ఎక్కడున్నా కూడా మనము దీనిని ఆచరించ వలను. ప్రేమితులరా, శ్రమ సహించాలి, శ్రమను దాటిపోవాలి, శ్రమ మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటే కూడా యేసయ్య ఉండాలి. మీరు ప్రార్థిస్తే బైబిల్ చెప్తుంది, ఎక్కడ 2-3 కూడి ఉందిరో వారి మధ్యలో నేను ఉంటాను అన్నాడు. అంటే నువ్వు ప్రార్థన చేస్తుంటే ఎవరుంటారు అక్కడ? యేసయ్య ఉంటాడు. బైబిల్ చెప్తుంది మీరు ప్రార్థన చేసే సమయమునకు ఒకవేళ సేవకులు వచ్చిన పెద్ద ఆశ్చర్యపడవలసిన పని లేదు. అంటే ఒకవేళ సేవకులు వచ్చినప్పుడు ప్రార్థన పెట్టుకునే సందర్భాలు కూడా కొల్లసార్లు ఉంటాయి. అంటే ప్రార్థనలో దేవుని యొక్క వాక్యం సేవకులు అందించే అవకాశం కనబడుతుంది. అంటే సమస్య వచ్చినా, దోష శిక్ష వచ్చినా, మరణాపాయ పరిస్థితి వచ్చినా, శాపం వచ్చినా, ఆఖరిగా ఇంకోటి కలిగినా మనం అక్కడి నుంచి తప్పించబడడానికి ఒకే ఒక్క మార్గం ఉంది, ప్రార్థన. హల్లెలూయా. ప్రార్థన మనం చేస్తే ప్రభు ఉంటాడు. ప్రార్థన మనం చేస్తే సేవకులు వస్తారు. ప్రార్థన మనం చేస్తే సంహారకుడు మనల్ని దాటి వెళ్ళిపోతాడు. ఇప్పుడు మరణం మా ఇంట్లో ఉండకూడదు అనుకునే వాళ్ళు ఎంతమంది నా చేతుల పైకెద్దాం. మా ఇంటికి మరణం రాకూడదు, గాలి వాన రాకూడదు, సులమఘోరమైనట్టుగా మా ఇంటి మీదకి దోష శిక్ష రాకూడదు అనేవాళ్ళు కొంచెం బాగా ఆవలిస్తా. ఎందుకంటే ఇంతవరకు శరీర సల్లగా ఉంటుంది, చేతుల పైకెత్తలప్పుడు ఆవలు పిలుస్తున్నాయి. ప్రైజ్ లార్డ్. మునిగిపోతున్న పేతురు చేయి పట్టుకున్నట్టుగా దేవుడు మిమ్మల్ని పట్టుకోవడానికి. ప్రేమితులకి, కొన్ని ప్రియ సహోదరి సహోదరులకి, మరణ శిక్ష మన ఇంటికి రాకుండా 3 పనులు మనం చేస్తామని దేవునికి నేను చెప్పినట్టుగా తీర్మానం చేసుకున్నాం. మొదటిది, మాకు యేసయ్య కావాలి. గట్టిగా చెప్పుదాం, మాకు యేసయ్య కావాలి. మా ఇంటికి సేవకులు రావాలి. మా ఇంటికి మరణం రాకూడదు.
మా ఇంటికి మరణము రాకూడదు, మా ఇంటిని మృత్యువు దాటి వెళ్ళాలి, సంహారకుడు దాటి వెళ్ళాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. 2 ఓకే, 3వది మీరు చేయాలి. 1 దేవుడు వస్తాడు, సేవకుడు వస్తాడు. 3వది మనము చేయాలి. ఏంట పని? నా కుటుంబము, నా భార్య లేక నా పిల్లలు ఏం చేస్తాం? ప్రార్థన చేస్తారు, కొట్టుకోరు అనమాట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని మహిమ కలుగాక. కరెక్ట్గా రాత్రి మా ఇంట్లో మేము 8 గంటల నుంచి 9 గంటల వరకు ప్రార్థన చేస్తాం. మా ఇంట్లో ప్రార్థన చేసినప్పుడల్లా కూడా మా ఇంటికి చాలా మంది వస్తుంటారు. నేను ఆఖరిలో ఒక ప్రార్థన చేస్తాను. ఈ సమయములో ఏ ఇంటిలో అయితే ప్రార్థన చేస్తున్నారో, ఏ ఇంటిలో అయితే గృహములో కూడికలు జరుగుతున్నాయో, ఆ కుటుంబానికి సమస్యలు దాటి వెళ్ళిపోవాలి. ఆ కుటుంబం వారికి దోష శిక్ష దాటి వెళ్ళిపోవాలి. ఆ కుటుంబం వారికి మరణ శిక్ష దాటి వెళ్ళిపోవాలి ప్రభా అంటూ ఒక సేవకుడిగా అదే టైంలో నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. ఒకవేళ మీరు కూడా 8 గంటల నుంచి 9 గంటల వరకు రాత్రి ఎందో, లేక మీ కుటుంబాల్లో మీ భర్తలు ఆలస్యంగా వస్తే 10 గంటల నుంచి 11 గంటల వరకు రాత్రి ఎందో, మీ కుటుంబంలో ఏ సమయంలో 6 గంటలకు పైన 11 గంటల లోపల ఎప్పుడు మీకు అవకాశం వస్తే అప్పుడు కుటుంబ సమేతముగా కూడుకొని 1 గంట సేపు రోజు ప్రార్థన చేయండి. మొదటిది, సమస్య తొలగిపోతుంది. అది చిన్న సమస్య, పెద్ద సమస్య, తీర్చలేని సమస్య, తీర్చుకునే సమస్య, ఎదిరించలేని సమస్య, ఎదుర్కోలేని సమస్య ఏదైనా కావచ్చు. గాలి లాంటిదా, తుఫాను లాంటిదా, నీటి పొంగు లాంటిదా, నిమ్మలపరిచే శక్తి దేవునికి ఉందని గ్రహించి ప్రభు దగ్గర మనం మోకరిద్దాం ఎవ్రీడే. 2వది, అది దోష శిక్ష, పాప శిక్ష, మనం చేసిన అతిక్రమాల శిక్ష. తిరుపతి పట్టణంలో ఉంటున్న సొదొమ గొమొర్రా లాంటి ఈ పట్టణంలో మనం జీవిస్తున్నందుకు మనకు వచ్చే శిక్ష, పితరుల దగ్గర వచ్చేస్తున్న శిక్ష, మన పిల్లల ద్వారా వచ్చే శిక్ష, మన ద్వారా మన పిల్లలకు వచ్చే శిక్ష, ఏదైనా కావచ్చు, ఎలాంటిదైనా కావచ్చు, దానిని దాటి మిమ్మల్ని తీసుకుని వెళ్ళి దానిలో ఉండకుండా మిమ్మల్ని సంరక్షించగలిగే శక్తి దేవుని యొక్క వాక్యమునుకున్నదే. అందుకనే ప్రభువైన క్రీస్తు వారి యొక్క దూతలు వారిని బలవంతము చేసి బయటికి తీసుకుని వచ్చి లోతు కుటుంబాన్ని సంరక్షించరి, సంహారకుడి నుంచి దగ్గర నుంచి విడిపించరి. ఆ కమ్ములు చూసినప్పుడు, ఆ రక్తపు మరకలు చూసినప్పుడు వీరు నా బిడ్డలో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అపవాదికి అలజడి పుడుతుంది. రాత్రి అంతా ప్రార్థన చేస్తుంటే వాడు వెళ్తా ఉంటాడు, ఒరే ఇంట్లో మనవాళ్ళు కాదు వీళ్ళు. ఎవరు వీళ్ళు? వీరు మనవాళ్ళు కాదు, వీళ్ళంతా దేవుని బిడ్డల్లాగా ఉన్నారు. మనం వీళ్ళని దాటిపోవటమే మనకు మంచిది, లేకపోతే మనకు శిక్ష వస్తుందని. క్రీస్తు యేసునందు ఉన్నవానికి ఏ శిక్ష విధి ఉండదు. అందుకని శిక్ష రాకుండా, మరణము రాకుండా, సమస్య లేకుండా సంతోషం ఉండేటి కొరకే ఎవ్రీడే, ప్రతిరోజు, నిరంతరము, ఎల్లకాలము ప్రభు పేరిట మోకరించి ప్రార్థన చేసే ఇంటికి ఏది ఉండదు. ఆమేన్. మోకరించుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభువును తలంచుదాం. ఈ దినము నుంచి మనం ఆ పని చేద్దాం. అది చేస్తే మృత్యువు నిన్ను దాటి వెళ్ళిపోతుంది, నీకు శిక్ష దాటిపోతుంది, సమస్య నీ దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కావాలి క్షేమము, అందుకోవాలి దేవుని యొక్క ఆశీస్సులను, దోష శిక్ష నుంచి తప్పించబడాలి, సమస్యల నుంచి విడిపించబడాలి, మన అపాయపు స్థితుల నుంచి మనము దాటి వెళ్ళిపోవాలి. ప్రభు యొక్క ఆధీనములో, ప్రభు యొక్క కనికరం కొరకు, ప్రభు యొక్క ఆశీర్వాదం కొరకు, ప్రభు యొక్క సలహా ఇచ్చిన దాన్ని అనుసరించిన కొరకు తల వంచుదాం, మోకరించుకుందాం. ఒకవేళ నిన్ను బలవంతముగా దేవుని యొక్క సేవకులు సొదొమ గొమొర్రా పట్టణము నుంచి బయటకు లాగినప్పుడు నీకు ఒక సలహా ఇచ్చారు, లోతు కుటుంబానికి ఇచ్చినట్టుగా, లోతు నువ్వు సోయరుకు వెళ్ళే వరకు వెనుకకు తిరుగు చూడవద్దు అంటే లోతు భార్య వెనకకు తిరిగెను, ఉప్పు స్తంభమాయెను. సొదొమ గొమొర్రాకు ఏ కత్తి పట్టెను, లోతు భార్యకు కూడా అదే కత్తి పట్టెను. సొదొమ గొమొర్రా పట్టణం ఏ రీతిలో నాశనమాయెను, లోతు భార్య కూడా ప్రాణము కోల్పోయి నాశనమాయెను. సొదొమ గొమొర్రా పట్టణం ఏ రీతిలో పతనమాయెను, లోతు భార్య కూడా పతనమాయెను. పట్టుకున్నా, చెయ్యి పట్టుకున్నా, బలవంతంగా పట్టుకున్నా దేవదూతల పడే ప్రయాస వ్యర్థమైపోయాయి. వెనుకకు తిరిగినందుకు, సలహా పాటించినందుకు, చెప్పింది చేయనందుకు, చెప్పినట్లుగా అనుసరించినందుకు శిక్ష
శిక్ష లోతు భార్యకు కలిగిన అలాంటి వారు మన ఇంటిలో ఉండకుండా, అలాగ శిక్షణ భరించే వారి సంఘంలో ఉండకుండా వెనుకకు తిరగద్దాం. ఎవ్రీడే నేను నా ఇంటి వారు ప్రభు దగ్గర ఉంటాం. ఎవ్రీడే నేను నా ఇంటి వారు ప్రభు పేరిట ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు నేను నా కుమార్తెలు, నేను నా పిల్లలు, నేను నా కుమారుడు, నేను నా భార్య కలిసి ప్రభువు సన్నిధిలో మోకరిస్తాం. ప్రభు మమ్మల్ని చూసి సంతోషించే విధముగా, మా సమస్యను చూసి గద్దించే విధముగా, ప్రభు మమ్మల్ని చూసి ఆనందించే విధముగా, మా దుఃశిక్ష నుంచి మమ్మల్ని విడిపించి బలవంతముగా బయటకు తీసుకుని వచ్చే విధముగా, ప్రభు మమ్మల్ని చూసి సంహారకుని దాడించే విధముగా, ఆ దేవునికి మేము మహిమకరంగా జీవించే విధముగా ఎవ్రీడే మేము ప్రభు సన్నిధిలో ఉంటాం. ప్రతిరోజు మేము ప్రభుతో గడుపుతాం. నేను నా భార్య, నేను నా కుమారులు, నేను నా భర్త, నేను నా కుమార్తెలు, మేము మా ఇంటి వారు ప్రభు పేరిట మోకరించే వారముగా ఉంటాం. ఆ రక్తపు మరకలు చూసినప్పుడు సంహారకుడు ఏ రీతిలో దాటి వెళ్ళిపోవడం, దేవుడు ఏ రీతిలో సంహారునికి ఇంటిలోనికి వెళ్ళకున్నట్టుగా ఆజ్ఞను జారీ చేస్తున్నాం, అదే విధముగా నీటిలో కూడా వాడు ఉండడు, వాడు రాడు, వాడు ఉండలేడు, వాడు ఉండేదానికి అవకాశం ఉండదు, వాడికి అవకాశం రాదు, వాడి శక్తి క్షీణిస్తుంది, వాడు నిమ్మలపరచబడతాడు. అది గాలైనా, నీటి పొంగైనా, అది దుఃశిక్ష అయినా, ప్రాణాపాయ పరిస్థితి అయినా, ప్రభు అయిన క్రీస్తు వారికి సమస్తమును కూడా నీకు అనుకూలముగా మార్చగల శక్తి ఉంది. ప్రభువా అనగానే శిష్యుల ప్రార్థన ఆలకించిన దేవుడు నీటిని గాలిని గద్దించి నిమ్మలపరచును. సేవకులను చూసి ప్రేమించి సేవకుల ఇంటికి ఆహ్వానించిన లోతు భార్యను, లోతు పిల్లలను బలవంతముగా బయటికి తీసుకుని వచ్చిన మోసే ఇచ్చిన సలహా మేరకు, దైవజనుడు చెప్పిన సలహా మేరకు అనుసరించిన కుటుంబాలకు మహిమకరముగా, దేవాది దేవునికి మహిమకరముగా నీ గడపలకు ఉంటున్న రక్తపు మరకలను చూసి, నీ ఇంటిలో ఉంటున్న ప్రార్థన స్తుతులను చూసి, నువ్వు పాడుతున్న కీర్తనలు చూసి, నువ్వు ఆరాధిస్తున్న ఆరాధన చూసి, నువ్వు ప్రార్థిస్తున్న ప్రార్థనలు వింటూ నా దేవుడు నిన్ను కూడా ఇశ్రాయేలు జనాంగం రక్షించినట్టుగా, ఇశ్రాయేలు జనాంగం సంరక్షించినట్టుగా, ఇశ్రాయేలు జనాంగంకు మేలు చేసినట్టుగా నీ కుటుంబానికి కూడా ఆయన మేలు చేయను, నీకు కూడా మేలు చేయను. ప్రభువుకు మహిమకరముగా తీర్మానానికి వద్దాం. దేవునికి గంతకరముగా నిర్ణయానికి వద్దాం. చేసుకున్న తీర్మానములు అనుసరిస్తూ వెనుకకు తిరుగు చూడకూడనట్టుగా, లోతు భార్య వల్ల వెనుకకు తిరగకూడనట్టుగా, సోయరుకు చేరే వరకు, మోక్షానికి వెళ్ళేంత వరకు, క్రీస్తురాకడ వచ్చేంత వరకు ఎవ్రీడే మన ఇంట్లో ప్రార్థన జరిగే విధముగా మార్చుకుందాం. మన ఇంట్లో ప్రార్థన జరిగే విధముగా మలుచుకుందాం. ప్రతిరోజు మన ఇంట్లో ప్రార్థన జరిగే విధంగా మలుచుకుందాం. మీకు అట్టి అవకాశం దేవుడు వారిని దాసుడిగా ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధురానికి వందనాలు, సర్వోన్నతురానికి స్తోత్రాలు. మమ్మల్ని కనికరించిన దేవుడవు, ఈ ప్రవచనాత్మకమైన ఆరాధన రోజున మాకు రావలసిన దోష శిక్ష రాకుండా, నా తండ్రి మాకుంటున్న ఆందోళనకైనా ప్రాణాపాయ స్థితి మాకు కలగకుండా, నా తండ్రి ఐగుప్తులో వచ్చిన ఆ బాధ వేదన మాకు ఎవరికి కలగకుండా, దుఃఖం మా ఇంటిలో వాటిల్లకుండా, ఆందోళన మా హృదయంలో పుట్టకుండా, ఆవేదన మేము అనుభవించకుండా, ఈ దినము నుంచి మీ సలహాలు పాటించే వ్యక్తులుగా మోకరించిన ప్రతి బిడ్డను తయారు చేయండి. వెనుకకు తిరగక, అనుకున్నది ఆపక, ఒక్కరోజు కూడా ఆలస్యం చేయకుండా, ప్రతిరోజు మా ధోనిలో మీరున్నట్టుగా, మీ సన్నిధిలో మేము ఉన్నట్టుకో, ప్రతిరోజు నా తండ్రి మీ నామాన్ని స్మరిస్తూ, మీ సన్నిధిలో మా గడప కొమ్మలకు నా తండ్రి రక్తపు పొరకలు కనిపించినట్టుగా, మీ నామ స్తుతులు, మీ నామ ప్రార్థనలు, మీ నామ పేట వచ్చి తలుపులు, మీ నామ పేట వచ్చి ఆశీర్వాదములు, మీ నామం ద్వారా వచ్చి దీవెనలు మేము అనుభవించేవారముగా మీరే మమ్మల్ని తయారు చేసి మీ నామమునికే మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి మీ కృప గొప్పది, మీ జాలి గొప్పది, మీ కనికరమ గొప్పది, మీ దయ గొప్పది, మీ మా మీద వచ్చిన కృప గొప్పది. మాకు శిక్ష రాకుండా మమ్మల్ని ప్రేమిస్తూ తప్పించాలన్న మీ తపన గొప్పది ప్రభా. మిమ్మల్ని మేము కనపరుస్తూ ఉంటున్నాం.
మీ కృపను మాకందరికీ, మోకరించిన వారందరికీ, వాక్యం విన్న వారందరికీ, వాక్యానుసారంగా నడుచు వారందరికీ మీరే 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 కార్యములు జరిగించి మీ నామమునికే మహిమ తెచ్చుకునమని ఈ దినమందున ఈ ప్రవచనాత్మకమైన ఆరాధన రోజున మీరు మాకిచ్చిన ప్రవచనాత్మకమైన సలహాలను బట్టి, జరగబోతున్న విషయాలను మాకు గుర్తు చేసిన విధానాన్ని బట్టి, మా పరిస్థితులను, మా ప్రాణాపాయ స్థితులను మీరు మాకు చదివి చూపించిన విధానాన్ని బట్టి మీకే 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 మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ ఉన్నవారిలో ప్రతిరోజు కుటుంబ ప్రార్థనలు జరుపుకునే వారిలో ప్రాణాపాయ స్థితి రాకుండా సమస్యలు వాటిల్లో కొండినట్టుగా మీరు కార్యములు జరిగించబోతున్నందుకు మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఉన్నాం. దోష శిక్ష, పాప శిక్ష లేకున్నట్టుగా, మేము శిక్షలకు అర్హులు కాకున్నట్టుగా మీ ఎందున్న వారికి ఏ దోష శిక్ష విధి లేదని లేఖను సవించిన ప్రకారం మోకరించిన వారందరిలో కూడా మీకు ఆ కార్యములు జరిగిస్తూ నా తండ్రి మీ నామం పేరిట మీకు మహిమకరముగా సేవకులు ప్రేమించేవారుగా వీరందరూ తయారు చేయబోతున్నందుకు మిమ్మల్ని మేము గణపరుస్తున్నాం. నా తండ్రి సొదొమ గొమొర్రా పట్టణములు నాశనము అయ్యే సందర్భంలో లోతును రక్షించినట్టుగా వీళ్ళందరినీ కూడా మీరే రక్షించి నామానికి మనం తెచ్చుకోండి. ఐగుప్తులో ఉంటున్న ఇశ్రాయేలు జనాంగము రక్షించినట్టుగా ఈ మందిర పావరణములో ఉంటున్నా, ఈ మందిర పావరణములో ఉంటున్నా, ఈ వాక్యం మీద అనుసరిస్తూ ఉన్నా, వాక్యానుసారముగా జీవిస్తూ ఉన్నా బిడ్డలందరికీ మరణ శిక్ష లేకుండా ఆ సంహారకుని మీరు దాటివేసినందుకు మీకే మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన, కూడిన బిడ్డలందరికీ సలహా ఇచ్చిన, అనుసరించిన, నడుమని ఆజ్ఞ ఇచ్చిన, దానికి మూల కారణాలు గుర్తు చేసిన మా ప్రియ రక్షకుడిన యేసుక్రీస్తు వారి యొక్క అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థిస్తుంటున్నాము తండ్రి, ఆమేన్. అనుసరించడానికి అనుకూలతను, పాటించడానికి ప్రయత్నములను, సమస్యల నుంచి విడుదలను, దోష శిక్ష నుంచి సంరక్షణను, మరణపు శిక్ష నుంచి దేవుడు మనకు సహాయం చేసినందుకు, విడుదల ఇచ్చినందుకు 10 నిమిషాల పాటు దేవుడు స్తోత్రములు చేద్దాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ మాస్టర్.